నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో సిఐటి ప్రెస్ మీట్. పరీక్షా కేంద్రాల్లో సిపి పరిశీలన. చిన్నారులకు బొల్లెన చేయిత. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఈ రోజు నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా గోదావరికంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల్లో ఉన్న పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు సందర్శించారు. పోలీస్ బందోబస్తు, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్ష నిర్వహణ అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షణ చేశారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు అన్నీ మూసివేయాలన్నారు. పరీక్షా సెంటర్స్ వద్ద ప్రజలు గుమిగూడవద్దని, ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు. మహత్తరంగా చేపట్టే సేవా కార్యక్రమం అభినందనీయమని, స్ఫూర్తిదాయకమని ఉమ్మడి రామగుండం మండల విద్యాశాఖ అధికారి సంపత్రావు అన్నారు. గోదావరికని ప్రాంత కార్మిక సంఘ నేత బొల్లెన రాజయ్య ఈ నెల 15న అనారోగ్యంతో మృతి చెందగా ఈరోజు ద్వాదశ కర్మ సందర్భంగా రాజయ్య కుమారుడు, యువ నాయకుడు బొల్లెన శ్రీధర్ స్థానిక గాంధీనగర్లోని గాంధీ పార్క్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు అందించిన ప్యాకెట్ మనీని ఎంఈఓ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా శ్రీధర్ సేవానిరతిని అభినందించారు. రాజయ్యకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యనిర్వాహక బాధ్యులు మధు, చందు తదితరులు ఉన్నారు. చాలా చక్కటి కార్యక్రమము. మరి విద్యార్థులకు పాకెట్ మనీ అనేటువంటి ఈ పేరు కూడా దానికి సార్థకత చేకూరేటాగా ఎన్నుకున్నందుకు దాతలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మీకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తున్నటువంటి సేవ అభినందనీయము, ఆచరణీయము. మరి తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పూర్వము సార్ చెప్పారు, మనకు బంధువులు ఎవరన్నా వస్తే పిల్లలకు పోతూ 20 రూపాయలు 10 రూపాయలు ఇచ్చిపోతారని కొనుక్కోమని అని చెప్పాలి. అది పాకెట్ మనీగా మంచి ఆలోచనతోటి మరి తను మీకు ఈ టైం లోపల నిరుపేదలైనటువంటి విద్యార్థులకు దాదాపు 10,000 మంది విద్యార్థులకు ఈ పాకెట్ మనీ అందించినట్టుగా మరి గాంధీ గారు చెప్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు. ఎందరో దాతలు వారి యొక్క పుట్టినతేది కానీ లేదా అశుభాలకన్నిటికీ కూడా ఇట్లాంటి ప్రోత్సాహం ఇస్తున్నందుకు ఇస్తున్నటువంటి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. వారు ఎవరెంత ఇచ్చినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి గోదావరి కానీ ప్రాంతం లోపల ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, దానికి అశేషమైనటువంటి స్పందన వస్తున్నందుకు వారిని పూర్తిగా నేను అభినందిస్తున్నాను గాంధీ గారిని. మరి ఇది విద్యార్థులకు ఎంతో కొంత చేదోడు వాదోడుగా కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి, మీ అవసరాలు తీర్చుకోవడానికి ఈ పాకెట్ మనీ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులే ఉంటారు. ఇంకా తను చెప్తున్నాడు స్లమ్ ఏరియాలో ఉన్న విద్యార్థులకు కూడా ఇవ్వడం అనేది ఇంకా అభినందనీయము. వారి యొక్క కృషి, వారి ఆలోచన విధానము చాలా బాగున్నది. మరి గాంధీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఏదైతే బొల్లేని రాజయ్య యొక్క స్మారకార్థము వారి కుమారుడు బొల్లేని శ్రీధర్ గారు మీకు ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయానికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వారి రాజయ్య గారి యొక్క ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటూ శ్రీధర్ గారికి కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేసే విధంగా భగవంతుడు వారిని ఆశీర్వదించాలని చెప్పాలి.
గోదావరికని కళ్యాణ్ నగర్లోని యాపిల్ కిడ్స్ పాఠశాలలో ఈరోజు జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ గాలి సునీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామగుండం మున్సిపల్ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్, విశిష్ట అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి పి సంపత్ కుమార్, 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, కార్పొరేటర్ బాల రాజ్ కుమార్, నాయకులు పెద్దెల్లి ప్రకాష్ తదితరులు హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన సృజనాత్మక వివిధ రకాల వైజ్ఞానిక ప్రదర్శన తిలకించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అనిత, ఇన్ఛార్జీలు అరుణ, సుస్మిత తదితరులు ఉన్నారు. సింగరేణిలో కార్మికుల ఓట్లతో గెలిచిన యూనియన్లకు ఇప్పటి వరకు గుర్తింపు సంఘ పత్రం ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని సిఐటియు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు తుమ్మల రాజారెడ్డి, మెండస్ శ్రీనివాస్ ఆరోపించారు. ఈరోజు గోదావరికం ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. కాగా ఎల్లుండి RG1 GM కార్యాలయం ముందు కార్మిక డిమాండ్ల సాధనకు ధర్నా తలపెట్టినట్టుగా చెప్పారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఆరపల్లి రాజముగిలి, విజయ్ కుమార్, దాసరి సురేష్, సానం రవి, ప్రసాద్, సిహెచ్ రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇప్పటివరకు గెలిచే సంఘాలకు యాజమాన్యం గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా సరే యాజమాన్యం గుర్తింపు సంఘంగా గుర్తించి అఫీషియల్ కార్యక్రమాల్లో అన్ని సమావేశాలకు పిలిచి ఓపెనింగ్లు చేస్తున్నారు. చాలా దురదృష్టకరం. గెలిచిన రోజే సిఎల్సి గారు యాజమాన్యానికి గుర్తింపు జరిగినట్టు ఐఎన్టీసీ, ఏఐటీసీకి సంబంధించిన వివరాలను చెప్పి యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. కానీ యాజమాన్యం ఇవ్వాల్సిన సర్టిఫికేట్ను కాలయాపన చేస్తూ పెండింగ్ పెట్టి దీన్ని ఒకవేళ ఇవ్వలేకపోతే సిఎల్సీ ఇవ్వాలని నిర్ణయం చేసినప్పుడు యాజమాన్యం వాళ్ళ గుర్తింపు కార్మిక సంఘంలో చూడద్దు. అన్ని కార్మిక సంఘాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉండే. కానీ గుర్తింపు సంఘంగా చూసి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉండడంలో ఇది ఆంతర్యం ఏదో ఒక కుట్ర ఉందని చెప్పి మేము సిఐటిగా భావిస్తూ ఉన్నాం. డిప్యూటీ సిఎల్సీ గారు 2 సంవత్సరాలకే ఎన్నికలని చెప్పి ఆమోద పత్రాలు ఇచ్చినా మళ్ళా తిరిగి ఐఎన్టీసీ, ఏఐటీసీ 4 సంఘాలని చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం అనేది ఇది ఇంకో కుట్రకు దారిస్తూ ఉంది. 2 సంవత్సరాల ఎన్నికల్ని 4 సంవత్సరాలు తీసుకుపోవడం కోసమే యాజమాన్యం దగ్గర సర్టిఫికేట్ తీసుకోకుండా ఉండి సిఎల్సీకి తిరిగి రాసి సిఎల్సీ ఇవ్వాలని చెప్పి కోరటం వల్లనే ఇలా కుట్ర దాగిందని చెప్పి మేము ఖచ్చితంగా అభిప్రాయపడతా ఉన్నాం. ఇవాళ యాజమాన్యం వెంటనే వాళ్ళ గుర్తింపు సర్టిఫికేట్ ఇస్తుందా, లేకపోతే అన్ని కార్మిక సంఘాలను సమానంగా చూస్తుందా అనేది మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఇలా ఏఐటీసీ వైఖరి ఎట్లుందంటే ఇక్కడొకటి, కార్పొరేట్లో ఒకటి, ఇక్కడొకటి, ప్రభుత్వం దగ్గర ఒకటి. ఇక్కడనేమో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కార్మికులకి గతంలో జిఎంల దగ్గర ఇచ్చే సర్టిఫికెట్లని, ఆమోద పత్రాలు, ఉద్యోగ పత్రాలని ఆనవాయితీని కొనసాగించాల్సింది పోయి ముఖ్యమంత్రి దగ్గరనేమో సీతారామయ్య గారు వాళ్ళ ఎమ్మెల్యే గారు 445 మందికి సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక్కడనేమో వాళ్ళ కింది కార్యకర్తలు అన్ని ఏరియాల్లో మీటింగ్లు పెట్టి ఇది దురదృష్టకరం, పాత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో కొత్త ప్రభుత్వం కూడా అదే చేస్తుంది అని చెప్పి ఇక్కడ అవాకులు చెవాకులు కాంగ్రెస్ మీద వేస్తూ ఉన్నాం. ఇందులో ఏది కరెక్టో చెప్పదలుచుకోమని చెప్పుకోతున్నాం. ఇలా సింగరేణిలో ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, సింగరేణి చైర్మన్ మారిండు, సింగరేణిలో కార్మిక సంఘం కూడా మారింది. ఇకైనా కార్మికులు మా బతుకులు బాగుపడతాయి, అవినీతి లేకుండా, లంచాలు లేకుండా క్వార్టర్లు వస్తాయి, మెడికల్ ఫిట్లు అవుతాయి, ట్రాన్స్ఫర్లు అవుతాయి, డిప్లై చేస్తే కోరుతున్నాం. కానీ దాన్ని మరింత పెంచాల్సిన పరిస్థితి పెంచినట్టు కనపడతా ఉంది. గతంలో 4 లక్షలకో 5 లక్షలకో మెడికల్ ఫిట్ అయ్యేది ఇప్పుడు 7 లక్షలు చేసినట్టు చెప్పి పబ్లిక్ జరుగుతూ ఉంది. ఇలా ఏదైనా సరే డబ్బులు ఖర్చు పెట్టకుండా పని అవుతుందనే సిస్టమ్ పోయింది. ఏ కార్మికుడు కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చేసింది. ఎవరి దగ్గరికి పోయినా డబ్బులు పెడితేనే పని అవుతున్న సిస్టానికి ఇలా సింగరేణి కంపెనీ దిగజారింది. కొత్త చైర్మన్ గారు ఏదో విజిలెన్స్ కంపెనీ ఇస్తారంటే మేము అందరం చాలా సంతోషపడ్డాం. కానీ ఇలా బట్టలు డిసేసినట్టు నడుస్తుంది సింగరేణిలో అవినీతి అని చెప్పడానికి ఏమాత్రం కూడా మేము సంకోచిస్తలేం. అయ్యా చైర్మన్ గారు, మీరు చెప్పడం కాదు, ఇలా విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవాలనుకుంటే మెడికల్ బోర్డులు చేసిన దొరకరా? ఎక్కడెక్కడో ఉన్న 10 సంవత్సరాల కింద కేసులు అన్వేషించి తీసే విజిలెన్స్ అధికారులు సింగరేణిలో నిన్న కాక మొన్న జరిగిన మెడికల్ బోర్డులో అవినీతి చేసేటప్పుడు దొరకరా? ఒకవేళ మీరు నిజంగానే అవినీతి నిరోధించాలనుకుంటే పెట్టుకున్న వాళ్ళందరికీ మెడికల్ ఫిట్ చేయండి. ఎట్లా 70% 80% ఇస్తా అని చెప్పి అందరూ డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఆయనతో 30% కనుక ఇచ్చేస్తే పెట్టుకున్న వాళ్ళందరికీ ఇస్తే అసలు అవినీతే ఉండదు. అదన్నా కొనసాగించని చెప్పి కోరుతా ఉన్నాం. అది కొనసాగించారు. అందుకనే ఈరోజు సింగరేణిలో
ఎక్కడ పడితే అక్కడ జరిగే అవినీతి నిరోధించాలంటే మరింత ఈ ముగ్గురు వారి ప్రభుత్వం యాజమాన్యం అంటే చైర్మన్ గారు యూనియన్ మారింది, గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మెడికల్ స్కీమ్ గురించి అంటే మెడికల్ ఇన్సూరెన్స్ గురించి ఇలా పెద్ద గొప్పల అక్కడ ప్రభుత్వం ఇక్కడ గెలిచే కార్మికులు ఏఐటీజీ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నాం. 2022లోనే అన్ని కార్మిక సంఘాలు సమ్మె చేసి ఎస్ఆర్పి యాక్సిడెంట్ జరిగిన సందర్భంగా ₹1 కోటి ఇన్సూరెన్స్ ఉండాలని డిమాండ్ చేసి అన్ని కార్మిక సంఘాలు సమ్మె చేస్తే అప్పుడు ఆంధ్ర బ్యాంకులతోటి స్టేట్ బ్యాంకులతోటి బలరాం నాయక్ డైరెక్టర్ ప్రకారం మాట్లాడి ఒప్పందం చేసినాం. ఒప్పంద కాగితాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.